మెంటల్ పిచ్చి క్రాకు. కొత్తగా ఏదన్నా చెప్పు. ప్రతి ఎపిసోడ్ గెటప్ వేయాలంటే ఏదో పర్ఫార్మెన్స్ చేయాలంట. కానీ సుధీర్ గాడు ఈ ఆటో గాడు సన్నీ గాడు వస్తాడు 7 ఎక్స్ప్రెషన్ అలా ఉంటాడు. మా సుధీర్ గాడు వస్తాడు ఏదైనా చేయాలంటే అందరికీ బోర్ కొట్టింది. బిల్డప్ కేర్ ఆఫ్ అడ్రస్. ఇకపోతే మా రాంప్రసాద్ గాడు నుంచుంటాడు, 4 బంధులు చెప్తాడు, వెళ్ళిపోతాడు. దొంగలు. నా రూమ్ లో వాళ్ళకి గెటప్ శ్రీను యాక్టింగ్ స్కూల్ స్టార్ట్ చేయబోతున్నా. పర్ఫార్మెన్స్ అన్ని చేయించబోతున్నా. నిద్ర అంటే ఒక నువ్వు కూడా వేస్తా పాట డాన్స్. ఏంటి పోలీస్ డ్రెస్ వేసుకున్నావు? షూటింగ్ కి వెళ్ళొచ్చాను రా ఈరోజు. అచ్చా అవును, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నాది షూటింగ్ రా, లవర్ బాయ్ క్యారెక్టర్ అంటే. లవర్ బాయ్ Yeah. పేమెంట్ ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు ఇచ్చారా? 1000 రూపాయలు ఏంట్రా? యాక్షన్ అన్నారు, 2 అడుగులు వెనక్కి ఏమన్నారు, వెనక్కి వెళ్ళా. అక్కడ అందరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వచ్చేప్పుడు ఆ లైన్ లో నుంచి 1000 రూపాయలు ఇచ్చారన్నమాట. సార్ నేను ఆర్టిస్ట్ బయట వెళ్ళిపోతున్నారు సుధీర్, తట్టుకోలేక జోకులు. సార్ నేను ఆర్టిస్ట్ సార్, సుడిగాలి సుధీర్ నేను చెప్పానంటే 1000 రూపాయలు ఇచ్చాడు. సర్లే. నా పేమెంట్ 20,000. 20,000 ఏంట్రా? నాకు ఇచ్చింది 1000 రూపాయలే. మరి పోలీస్ గెటప్ ఉన్నాయి కదా, బ్రేక్ టైం అలాగా ట్రాఫిక్ కానిస్టేబుల్ యాడ్ చేసా, కలెక్షన్ పెట్టేసా. ఇదేంట్రా పొద్దున్నే మందేస్తున్నాడు? ఎరా మాకేమన్నా రండ్రా ఫుల్ వీడ్రా చూడు, ఇంట్లో పనులు నీడే చేస్తాను మనం బయటకు వెళ్ళేసరికి. క్లీన్ చేస్తే మొత్తం ఇల్లు అంతా ఇక్కడ క్లీన్ చేయాలి. ఇక్కడ చేసి ఫాస్ట్ చేసే. బయటికి వెళ్తే ఉమ్మేస్తున్నారు నా మీద. అందుకే కరెక్ట్ బాగా చేయాలి యాక్టింగ్. అది ఎప్పుడు గెటప్ నేనే వేయాలంటారా? ఏమైందిరా? నువ్వు వస్తావు, 4 పంచులు వేస్తావు, ఈడు వస్తాడు టిక్కు 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 అంటాడు, టిక్ 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 అంటాడు ఆడు. ఇక మీదట అందరం గెటప్ వేయాల్సిందే. అందరం నెక్స్ట్ కిట్ నుంచి అందరం గెటప్ వేయాల్సిందే, అందరం పర్ఫార్మెన్స్ చేయాల్సిందే. పర్ఫార్మెన్స్ వరకు అంటే ఏమొస్తుందిరా, గెటప్లు అన్నా కొంచెం కష్టం మాకు తెలుసు. సరే నేను నేర్పిస్తాను ఈ రోజు నుంచి. నువ్వు నేర్పిస్తావా? నేర్పి. ఇప్పుడు మామూలుగా పర్ఫార్మెన్స్ రావాలంటే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చేస్తే ఆటోమేటిక్ గా మనం దాన్ని చేసుకోవచ్చు. మాటలో చేయొచ్చు. మంచి ఐడియా ఉంది. ఓకేనా? ఓకే, ఒకసారి చెయ్యి, పర్ఫార్మెన్స్ చెయ్యి. ఫస్ట్ నీకు నచ్చింది ఏదైనా చెయ్యి. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు వాయిస్ చేయరా? చూడు, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలకాయలు తీసుకెళ్ళడా? నేను చిరంజీవి గారు సుధీర్ వాయిస్ చేస్తారు. చిరంజీవి గారే చేస్తా. చూడు షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తాను, లేకపోతే నీ తల తీసుకులేవని. ఇలా చేయాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటారు. ఒకసారి మరి చెయ్యి. చూడు అదే యాక్షన్. చూడు, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలకాయ తీసుకెళ్ళడా? శబ్బాసురా, భలే జరగొట్టు. నువ్వు చేయరా, ఇటు చేస్తా చూడు. వాయిస్ డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం రా. పేమెంట్ కూడా డబ్బింగ్ లో ఇవ్వండి. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి సరిపోయింది. వైజాగ్ స్లాంగ్ ఎందుకు వస్తుందిరా? వేరే హీరోకి వెళ్ళిపోతాం. వేరే హీరోకి ఓకే, కొంచెం టైం పడుతుంది కదా. కొంచెం టైం. మా ఇద్దరు ఈడితే చెప్పివా? సేమ్ డైలాగ్ చెప్పు. చూడు, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి. బాడీ లాంగ్వేజ్ అది అది ఆపు, చేయమని బాగా చేస్తున్నావు. చూడు, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకుంటే తలలు తీసుకొని వెళ్ళేవాడిని. ఇంకో వాయిస్ చెప్తాను, యాజ్ ఇట్ చేయండి. ఓకే, షియాజీ షిండే. ఏంటి ఠాగూర్ ఇక్కడికి వచ్చి ఏంటి లోలి చేస్తున్నావు? పెళ్ళం పోయింది కదా, ఇంకో పెళ్లి చేసుకో. పిల్ల కూడా చచ్చిపోయింది కదా, డబ్బులు తీసుకో. తీరా దూడ గేదె బర్రెది గాడిదా. ఒకసారి మళ్ళీ. ఠాగూర్ తెలుస్తుంది ఎంత కష్టమో. అవును, వాయిస్లు మార్చాలంటే గొంతులో ఇలారా. ఈడు సూపర్ అమ్మా, టీం లీడు. నువ్వు చేయరా. టీమ్ లీడర్. నాది గాడితో అయిపోయింది. బర్రె. నోటితో మాట్లాడు.
దాని తర్వాత డైలాగ్ ఏ ఠాగూర్ ఏ ఠాగూర్ నీకు ఇక్కడేంటి పని? నీకు ఇక్కడేంటి పని? నీకు దండం నువ్వు పెడతారా? మర్చిపోతావు సీను. నువ్వు రారా. నేను హిందీ ఆర్డర్ హిందీ ఆర్డర్ చెయ్య నేను నా చేస్తావు చెయ్యి. చేయి సన్నీ, చెయ్. నీకేం చెయ్. తక్కువ సన్నీ, చెయ్యి. చెప్పు డైలాగ్ చెప్పు. ఏ ఠాగూర్ నా పేరు ముఖేష్ లా ఉంది యాస్టీజ్. నీకు ఇక్కడేంటి పని? నీకు ఇక్కడేంటి పని? ఓల్డ్ యాక్టర్స్ వెళ్దారా? ఓల్డ్ యాక్టర్స్ అంటే నాకు తెలిసిన ఆర్టిస్ట్ కైకాల్ సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారు. ఆ. ఓకే రెడీ. బాలిక అక్కడ ఉన్న హెమక్రీములు నాకు కావాలి. అది చూసిన తర్వాత హెమక్రీములు నాకు తినవాలని భావించుంది. అది మర్చిపోతుంది కదా చెయ్యి 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 నువ్వు చెయ్యి. ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి చెప్పు. బాలిక బాలిక అబ్బో నువ్వు రారా. చెయ్యి. ఒకసారి చదివాడు. బాలిక ఈయన చూసి నేర్చుకో. ఈడు చేస్తాడు ఇప్పుడు రారా. Come on, సన్నీ. ఎవర్రా? ఈ మొగ్గులు అయిపోతున్నాయి తొందర పద. వద్దురా, పక్కకి రారా. ఏ బాగా చేస్తున్నాడు. సన్నీ వాళ్ళ కుళ్ళు, నువ్వు బాగా చేసావు. నెక్స్ట్. అరే నువ్వు కోట శ్రీనివాసరావు గారు వాయిస్ చేయరా? ఈడు దొరికాడు రెడీగా రాదనుకుంటా. అరే హలో జయప్రకాష్ రెడ్డి గారు కాదు, కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు జయప్రకాష్ గారు మిమిక్రీ చేస్తున్నారు. ఈ ఎగస్ట్రా లేకుండా డైరెక్ట్ కోట శ్రీనివాసరావు గారు వాయిస్ చేయి. ఓకే ఓకే రైట్ రైట్. ఏంటి బాబు మాకు తెలియక ఊరుగో బాబు ఇలాంటి చాలా మంది చూసాం. కర్రవరం సుబ్రహ్మణ్యం గారు కాదు. కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు అది చెప్పచ్చు కదా, చెప్తాను చూడు. ఏమి రాతమి ఆ? ఏం చేస్తాడారా? చెప్పరా? నుంచి మా- కోట గారి వాయిస్ కరెక్ట్ నెస్కిట్ లో చెప్పబోదు నా పేరు. ఎక్స్ట్రా జబర్దస్త్. హలో డార్లింగ్ డార్లింగ్ ఏమైపోయి వారం నుంచి ఫోన్ ట్రై చేస్తుంటే? మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది. అవునా? నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తెలుసా? హౌస్ అరెస్ట్ చేశారా? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను మన ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పా, నన్ను బాత్రూమ్ అరెస్ట్ చేశారు. మరి ఫుడ్ ఎలా? ఆ ఫుడ్ కూడా లోపలికి పంపించారు. తినడం అక్కడే, పడుకోవడం అక్కడే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. నువ్వు కనుక లైఫ్ లోంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకో దాన్ని గోకి దాన్ని పటాయించి దాన్ని అలవాటే కాదు. ఇవాళ నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంట్లో నాకు కూడా పెళ్లి ఫిక్స్ చేశారు. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేద్దాం. ఎలాగైనా సరే ఆపేద్దాం. ఐ మిస్ సో మచ్. ఏమి నగుల్ అమ్మాయి పెళ్లి పెట్టిన అమ్మాయి కావాలి ఇప్పుడు నీకు. పెళ్లి పెట్టుకుని అమ్మాయి అంటారు, అది కాదురా చెప్పేది కదా పూర్తిగా. ఏమి నగుల్ అమ్మాయి నాకు అర్థం. మీరు కంగారు పడద్దు, మీరు లోపలికి రెస్ట్ తీసుకోండి. ఏంట్రా అంకుల్ బాధపడతాం చూడు, బెంగతో పొట్టి అయిపోయారు అంకుల్. నాకు హెల్ప్ చేస్తావా? మందు అమ్మాయి కాకుండా ఏదని చేస్తాను చెప్పు. అదే కావాలి. సీరియస్ గా నేను ఒక అమ్మాయిని ప్రేమించారా? పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయిని చేసుకుంటా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నువ్వేదో చేసి పెళ్లి ఆపాలి. సరే ఇప్పుడు అమ్మాయి కావాలి అంతే కదా? ఎస్, నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలా పెళ్ళికూతురు వేరే అమ్మాయి కావాలా? పెళ్లి చేసుకుని ఎప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కావాలి. చెప్పగా నాకు ఒక అమ్మాయి కావాలంటే ఇప్పుడు అరే సుధీర్ ఒక్కడే అమ్మాయి తెలుసా, అందరికీ తెలుసా ఆ విషయం. పద లోపలికి వెళ్తా. హలో వినిపిస్తుందా? వినపడుతుంది. ఎక్కడున్నావు? తిరిగి చూడు, నీ ముందర ఉంటా. ఈ రోజు పెళ్లి పెట్టుకొని ఎవరితో మాట్లాడేది ఫోను? నేను ప్రేమించిన అబ్బాయితో మాట్లాడు. ఒరే నువ్వు ఇక్కడ నుండి కొట్టొద్దని అక్కడట్టు వెళ్ళరా? అంటే నేను త్యాగం చేయాలను. పెళ్లి చేసుకొని అంటుంది, నువ్వు ఫ్రెండ్ అంటున్నావు కదా, ఒప్పియొచ్చుగా. ఇప్పుడు అంటే కష్టం అంకుల్. ఎప్పుడో చెప్తే ముందు చెప్తే అది చేసుకుంది నేను. దాని పెళ్లి వేరేతో అవుతుంది, దానికి ఒప్పించు. ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా సరే నువ్వే. ఇప్పుడు చెప్తే అలాగా ప్రేమ ఇప్పుడు ఇంట్లో దాచుకొని ముందు చెప్తే అదో మీ నాన్నతో చెప్పు ఒప్పించి పెళ్లి చేసుకుందాం. నేను అంటే ప్రేమ ఇప్పుడు చెప్తే అలాగే. ప్రేమించింది నిన్ను
కాదు మరి ఇప్పుడు ఏంటి ఎవరిని ఎవరిని పిలిచావు? వేరే వాడిని ప్రేమించాను. సరే ఏదో ఒకటి చేసి ఒప్పు, ఏదో ఒకటి చేసి. ఓ, అంకుల్ మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. See, ఏదో please. ఏదో ప్లాన్ చేస్తాను లేవే. నువ్వు బెంగపడకు. ఓకే, దా, దా, దా. బాబు ఏనా మొహాల పెట్టమాకు. బావగారు పెళ్లి కూతురు అమ్మాయి అంకుల్. అమ్మాయి అమ్మాయి చాలా బాగుందిరా, చేసేసుకో. అరే సుధీర్, లైఫ్ లో ఒకటే అమ్మాయి. ఒకే జోక్ ఎన్నిసార్లు చెప్తావు? ఒక్కసారి అమ్మాయిని చూడరా పోనీ. అరే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. పోనీ అమ్మాయిని చూస్తావా? ఇది చూస్తా మళ్ళీ, ఇది చూస్తా మళ్ళీ. అబ్బాయిని చూడవు ఒకసారి. నేను చూడనని చెప్పాను. ఈ అబ్బాయిని చూడవే, పెళ్లి కొడుకు బాగున్నాడు కదా. నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకోవాలని దానికి పెళ్లి చేసుకోవాలని దానికి దాని ఫ్రెండ్ గా నేను చెప్తున్నాను, ఒప్పుకోవచ్చు కదా అంకుల్. పక్కన ఆడుకో పక్కన ఆడుకో సరే పక్కన ఆడుకోమన్నారు కదా. అంకుల్ నేను ఆ సంగతి చూసుకుంటాను, మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి, ఓకేనా? ఓకే. రాంప్రసాద్, ఆ, నువ్వేం చేస్తావు తెలియదు, ఈ పెళ్లి అయిపోవాలి. ఓ పని చేస్తాను రా. ఏంటి? నేను వెళ్ళి అమ్మాయితో కొంచెం క్లోజ్ గా ఉంటాను. మీ నాన్న పిలిచి అమ్మాయి పెళ్లికి ముందు అబ్బాయితో క్లోజ్ గా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం మేనేజ్ చేసి సూపర్ రా. వెళ్ళు, మాట్లాడు. జాగ్రత్త. నాన్న పిలు. యా. నానా ఏం చేస్తున్నారు? ఇట్లా ఏం లేదండి. ఇదిగో చూడు, పెళ్లికి ముందు ఒక అబ్బాయి ఎంత క్లోజ్ గా మాట్లాడుతుందో. సుధీర్ క్యారెక్టర్ ఉన్నాడు, నిప్పు. అలాంటి అమ్మాయిని చేస్తావా? డైలాగే సూట్ అవ్వలేదు నీకు అసలు. అబ్బాయి అమ్మాయిలందరితో మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? నీవే అమ్మాయితో నన్ను క్లోజ్ ఉండట్లేవా? చెప్పు ఇప్పుడు. నానా లోపలికి వెళ్ళా నాను. అరే రాంప్రసాద్, అరే ఏమైందిరా, మీ నాన్న అమ్మేశాడా? ఏమన్నా మీ నాన్న? నా గురించి చెప్తాడు. ఏ నువ్వు ఎవరితో క్లోజ్ లేవు ఇంత ముందు అని చెప్పని. నేనేం చెప్పొచ్చు కదా. నమ్మడు కదా. అంకుల్ వస్తారు కదా, ఒక ఐడియా ఉంది. మళ్ళీ వస్తాడు, ఆడుకోమంటాడు. ఏం కాదు, ఆగవే. నాన్న పిల్లి, నాన్న పిల్లి, నాన్న పిల్లి, నాన్న పిల్లి. డాడీ హలో, ఏమైంది? పెళ్లి కొడుక్కి ఆల్రెడీ అఫైర్స్ ఉన్నాయా? ఏ పెళ్లి కొడుక్కి? వాడికి అంకుల్. ఇవన్నీ కామన్ రా, కామన్ ఇవన్నీ. ఇల్లు పక్కెళ్ళి ఆడుకోపో, పక్కెళ్ళి ఆడుకోపో. ఈ టైంలో ఎవడైనా ఆపేవాడు ఉంటే కరెక్ట్ పెళ్లి భలే ఉండేది. ఈ పెళ్లి ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. సూపర్. దేనికి కారణం ఏంటి? కారణం ఏంటి? క్యాటరింగ్ అని పేమెంట్ సగం ఇచ్చాడు, ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. ఎంత? 5,000. ఇగో ఆడు సిగ్గు లేకుండా తిరుగుతుంటే 500 సిగ్గులేదు మీకు? పక్కెళ్ళి ఆడుకో, పక్కెళ్ళి ఆడుకో, పక్కెళ్ళి ఆడుకో, పక్కెళ్ళి ఆడుకో. ఎల్లు పక్కెళ్ళి ఆడుకో. ఏంట్రా ఏం జరుగుతుంది? ఆడవాడు పెళ్లి ఆపాలన్నాడు, వెంటనే మళ్ళీ డబ్బులు ఇచ్చి. ఓ పని చేస్తారా? ఏంటి? నేను వెళ్ళి కొబ్బరి నుంపేస్తా. ఆ. అదే కొబ్బరి మీద పెళ్లి కూతురు జరిగింది అనుకో, నడువు విరిగిపోతే పెళ్లి క్యాన్సిల్. నాకు ఒక idea వచ్చింది. ఏంటది? కొబ్బరిని తీసుకెళ్లి వేస్తాను, జారిపోతే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఓకే. చూస్తా. యా. ఎక్స్క్యూజ్ మీ, కోకోనట్. కోకోనట్ ఆయిల్ ఉందా? మీ ఇంట్లో ఉందా? లేదు. కోకోనట్ దేనికి మీకు? వేరే బాధ్యత డైట్ చేస్తున్నాను. ఓకే ఆ, సరే. ఉందా? లేదండి. మా ఇంట్లో ఉంది, కావాలా? నాకు కప్పు కావాలి. ఆ, డైట్ చేయండి. యా, చేస్తున్నాను. యాక్చువల్ గా ఎక్కడుంటారు మీరు? నేను యాక్చువల్ గా మనకొండ ఉంటానండి. మనకు చాలా దూరం. దూరం ఏంటి, చాలా దగ్గర మాకు. ఓకే. ఓకే. ఏంట్రా అమ్మాయి నడుస్తుంది కానీ పడట్లేదు. కోకోనట్ ఆయిల్ ఎక్స్పైర్ అయిపోయిందిరా, జారట్లేదు ఎవరు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు కాకుండా ఏదైనా మంచి ఐడియా, లాస్ట్ ఐడియా, కరెక్ట్ ఐడియా చెప్పు. ఇలాంటప్పుడు పిల్ల ఆపడానికి ఎవడన్నా మంచి ఐడియా ఎప్పుడో ఇచ్చుంటే. వచ్చాడు. ఎందుకు ఆపాలి చెప్పండి ఇప్పుడు. సాంబార్ లో కరివేపాకు తీసుకొచ్చాం, ఆ కరివేపాకు డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఆపండి, కరివేపాకు కోసం పిల్ల ఆపాలి. కరివేపాకు లేదు, పెళ్లి ఆపండి. అంకుల్ కరివేపాకు కూడా డబ్బులు కట్టలేని ఈ పెళ్లి ఒక పెళ్ళేనా? సిగ్గు శరం లేకుండా పెళ్లి చేస్తారా అని అంత మాట్లాడుతుంటే మీకు సిగ్గు లేదు అంకుల్. పెళ్లి ఎందుకు చేసుకుంటా? ఎంత ఇవ్వాలరా నీకు? 15 రూపాయలు. బాబు పరిగెట్టు బాబు. 1500. ఇది పట్టుకో. నాకు వద్దాం. మరి కరివేపాకు పక్కెళ్ళి పరిగెట్టు. ఆడుతున్నాడు. ఇప్పుడు అడుగువచ్చా? మళ్ళీ అడుగుంటాను. అంకుల్ మీరు లోపలికి వెళ్ళండి. బాధపడుతుంది, ఫ్రెండ్ గా ఓదార్చాలి కదా నేను. ఓదార్చు మరి. పెళ్లి కూతురు మోసం జరిపిస్తాను, పసక్ అయిపోద్ది, పెళ్లి అయిపోద్ది. మంచి ఐడియా, సూపర్. యాజ్ ఇట్ ఈస్ ఆ పక్కన ఏం జరిగిందో అదే మనం చేయబోతున్నాం. సూపర్. ఏంటి ఇది? గ్రీన్ టీ. ఇది పచ్చటి. పెళ్లి కొడుకు మీకు పాయసం ఇమ్మని చెప్పాడండి. అవునా? యాక్చువల్లీ Thank you పెళ్లి అండి. కూతురు మీకు ఇమ్మని చెప్పి.
ఏమేమంది? గోమూత్రం గోమూత్రం. అరే ఇచ్చేసాను, తాగింది కరెక్ట్ గా 1 2 3 సౌండ్ వస్తాడు. 1 2 చేశాను 1 2 3. 3. ఏమైందిరా? ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయ్యేట్టున్నారా? నీకు అడ్డుపక్క ఇచ్చా ఒక్క కదా. నిమిషం ఇప్పుడే వస్తా. అమ్మో ఏరా ఇప్పుడు అమ్మాయి బాత్రూమ్ వెళ్ళి వచ్చింది. నాకు తెలిసి ఇంకో 2 సెకండ్స్ లో 1 2 అనేసరికి అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు ఆడి మామూలు 1 2 3. ఏంట్రా డాన్స్ పెట్టి చేస్తున్నప్పుడే? డాన్స్ కాదురా. ఏమైంది అంకుల్? అబ్బో అబ్బో ఏంట్రా ఏమైంది? చాలా లేట్ అయిపోయింది అంకుల్. పెళ్లి టైం ఏంది ఇదంతా? పెళ్లి ఆపండి అంకుల్ ప్లీజ్. పూర్తి టైం ఏంది? నేను మేనేజ్ చేస్తాను, ముందు పద. అబ్బో అబ్బో పెళ్లి ఆపండి. లేదు పెళ్లి జరగాల్సిందే. పక్కన నడుకో. దానికి ఇష్టం పెళ్లి చేస్తారు అంకుల్ మీరు. పక్కన నడుకో. నాకు అర్థమైంది, పిల్ల పిల్ల అంతే కదా. నేను చూసుకుంటా. నేను చూసుకుంటాను. ఇలాంటి వద్దంటుంది అంకుల్ పెళ్లి. పెళ్లి జరగాల్సిందే. ప్లీజ్ అంకుల్, ఇప్పుడు ఇష్టం పెళ్లి చేసి వాళ్ళ కాపురం కూల్చే కన్నా ఎందుకు అంకుల్ ఒక్కసారి ఆలోచించండి. నాకు గురించి. పెళ్లి జరగాల్సిందే. ఒక తండ్రిగా ఒక తాగుబోతుగా ఆలోచించండి అంకుల్. ఒక తాగుబోతుగా ఆలోచిస్తున్నా. పెళ్లి వద్దులే. కాదు ఇతను ఒప్పుకోవట్లేదు చెప్పండి, పక్కన ఆడుకుంటున్నాం. బావగారు పెళ్లి జరుగు. పక్కన నడు. పక్కన నడు. సరే ఇక ఆపేయండి. నాకు అర్థమైంది. చూసారా అది ఇప్పుడే అంటాడు చూసారు. అందుకే పెళ్లి వద్దులే. ఆపండి. సాధించాం మనం. సాధించాం. ఎక్స్ట్రా జబర్దస్త్. స్కూల్ కి ప్రిన్సిపల్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదు రష్మి మేడం. మార్నింగ్ సార్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? పిల్లలకి మ్యాథ్స్ చదివించాలి కదా, సో కొంచెం ప్రిపేర్ అవుతున్నా. సోషల్ బుక్స్ లో మ్యాథ్స్ ఉండదు మేడం. ఓ అంటే నా తప్పేం లేదా? మీ తప్పేం లేదు, Okay. మిమ్మల్ని పెట్టుకోవడమే మా తప్పు. ఇంతకీ మన యాలక్కే మాస్టర్ వచ్చాడా? రాలేదే. ఈ యాలక్కే మాస్టర్ టైం రాడు. అరే యాలక్కాయ్ సార్ ఎక్కడున్నావు? నేను ఇప్పుడే మీరు మన స్కూల్ బాగుండాలని చెప్పని గుడికి వెళ్ళి పూజ చేసుకొని అర్చన చేసుకొని వస్తున్నా సార్. త్వరగా వచ్చే. నీకు రేష్మికి మధ్య ఏం జరుగుతుంది? నాకు రేష్మి మధ్యలో ఏం జరగట్లేదు సార్, మొత్తం యూట్యూబ్ లో జరుగుతుంది. తన మీద నీ ఫీలింగ్ ఏంటి ఇంతకి? తన మీద నా ఫీలింగ్ అంటే నేను చచ్చిపోతే తను ఏడుస్తుందో లేదో తెలియదు, కానీ తను ఏడిస్తే నేను చచ్చిపోతాను సార్. చందమామ కన్నా మచ్చ ఉంటది కానీ రష్మికి మాత్రం మచ్చలేని చందమామ సార్. రష్మి నీ ఫీలింగ్ చెప్పు. రష్మి గారు మన స్కూల్లో ఆయా కనిపించట్లేదు, ఏమైంది? ఇంకెక్కడ ఉంటది ఆయా, అక్కడ అడగండి. అంటున్నాడు గోకని అర్థం అయిపోయింది, ఇంకేంటి? ఎరా ఆయన జాయిన్ చేసి పిల్లలు ఆడించినాక నువ్వే రాయాలతో ఆడుకుంటావు. స్టూడెంట్స్ ని మంచిగా టూర్ తీసుకెళ్దాం, ఏదైనా సైన్స్ టూర్ కి ఏదైనా ప్లాన్ చేయి. మంచి టూర్ ప్లాన్ చేశా. ఎక్కడికి? బ్యాంకాక్ వెళ్దాం సార్. ఎక్స్పెక్ట్ చేసా. సార్ శాలరీ ఏమన్నా? మన స్టాఫ్ ఎంత మందిరా మొత్తం? 20 మంది ఉన్నాను సార్. స్టూడెంట్స్ ఎంత మంది? 4. శాలరీ అడుగుతావేంట్రా? శాలరీ 4 రోజులు అయిందిరా ఫోన్ చేసి. నేను 3 రోజులు అయింది సార్. మొత్తం 6 రోజులు ఏం చూసావా? 6 రోజులు ఏం చూసావా? ఊర్లోకి వెళ్ళి స్టూడెంట్స్ తీసుకొని రా. ఎవరు రావట్లేదు సార్. పచ్చినాడు తీసుకొని రా ఊర్లోకి వెళ్ళి పాఠాలు చెప్పుకుందాం. అమ్మయ్యా. ఒకడు పారిపోతున్నాడు. అరే ఇట్రా ఇక్కడ కూర్చోండి. కూర్చో కూర్చో. రే మీరు బాగా చదువుకోవాలి, పొరపాటున కానీ చదువుకోలేదా ఈ సార్లాగా అయిపోతారు. బాగా చదువుకోరా. ఒక్క నిమిషం, నాకైతే ఫోన్ వస్తుంది. హలో సార్. హలో సార్ నమస్తే సార్. అరే
నీకు లాలీపాప్ ఇస్తా. హలో 2 minutes హలో సార్. సార్ మీ స్కూల్లో మా బొడ్డోని జాయిన్ చేయాలని చూస్తున్నాం సార్. వచ్చండి. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. ఈ లిరిక్ నాది కాదు, దీని తర్వాత వచ్చేది నాది. ఏది? వచ్చాడయ్యో స్వామి. నెక్స్ట్ తర్వాత చెప్పండి సార్, దేనికి వచ్చారు? ఇక్కడ ఏదో స్కూల్ ఉందంటయా. ఇక్కడ ఏదో కాదండి, ఇదే స్కూల్, నేనే ప్రిన్సిపల్ సార్, వీళ్ళందరూ స్టూడెంట్స్. ఈ స్కూల్లో మా కొడుకుని జాయిన్ చేద్దామని వచ్చాను. సార్ కూర్చోండి సార్. ఆ. టీయా కాఫీ సార్? టీ. లేదు సార్. కాఫీ లేదండి. మా అబ్బాయిని జాయిన్ చేస్తాను. సార్ జాయిన్ చేయండి సార్. నేను జాయిన్ చేసే ముందు నా కొడుక్కి బాగా చదువు చెప్తారో లేదో నేను దగ్గరుండి టెస్ట్ చేస్తా. ఓకే సార్, ఓకే. పిలవాలా మా బాబుని? పిల్లండి. నానా చిట్టి. బాబు క్లాస్కి వెళ్ళండి, చదువుకుందాం. సరే క్లాస్కి రావట్లేదు కానీ క్లాస్ ఇక్కడ పెట్టుకుందామండి. కూర్చున్నాను. మాస్టర్ క్లాస్కి వెళ్దాం పదండి మాస్టర్. యారా మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఆ, ఏడుస్తున్నాడు చూడండి. ఓ వద్దులే. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అసలు. పోరా. వీడు పోయి ఆ పక్క కూర్చోడు భయపడి. ఏరా నువ్వు నా ఫ్రెండ్ కదరా. మా స్కూల్లో ఏడ్చిన ఎవడో టీసీ ఇస్తాను, వెళ్ళిపో. వీడికి టీసీ ఇచ్చేసాం. నీ పేరేంటమ్మా? నా పేరు అంకుల్, పేరు వెంకట సుబ్రహ్మణ్య సమాల్ శాస్త్రి సుబ్రహ్మణ్య ఐఎఫ్పిఎస్ అని పెడదాం అనుకున్నారు అంకుల్. పెట్టలేదు మరి. పెట్టలేదు. మరి ఏమని పెట్టారు? సార్ ఎందుకు ఇటు తేడాగా ఉన్నాడు సార్ నాకు కొంచెం. నీకన్నా రే నీకేమన్నా రైమ్స్ వచ్చా? నాకు వచ్చి మాస్టర్. చెప్పు రైమ్ చెప్పు మంచిది. తిల్లన్నా తిల్లన్నా నీ కసి కల్లాలేనా మిట్టే పెట్టేనా. రైమ్ చెప్పమన్నా. ఇదేంటి? నేను కూడా రైమ్ లో చేస్తున్నారు కదా మాస్టర్. నువ్వు క్వశ్చన్ అడుగుతావు, ఆన్సర్ ఇవ్వమ్మా. 2+2 ఎంత? 5 మాస్టర్. 5 ఎలా అయితే? తప్పు చెప్తే అవుతుంది మాస్టర్. తప్పు చెప్తే అవుతుంది మాస్టర్. అరే రండ్రా. చిక్కు చిక్కు బండి వస్తుంది, ఆడుకుందాం ఇప్పుడు మనం. ఓకేనా? చిక్కు చిక్కు బండి వస్తుంది, దూరం దూరం జరగండి. దూరం జరగండి అంట. దూరం జరగండి అంటే మీరు జరగమని కాదురా, పద్యంలో ఉంటది అది. అర్థమైందా? ఇట్రా. లేదు సార్, నా కొడుకు చెప్తాడు. అంతే సార్. ఇక్కడ ఒకటి ఇడికి చదువురాదు. మీరు ఒకసారి సార్కి ప్లే గ్రౌండ్ చూపించండి సార్. రండి మనం ప్లే గ్రౌండ్ చూసొద్దాం. మాస్టర్ మీరు ఏడుస్తున్నారే మాస్టర్. సరే కూర్చొని పాఠాలు చెప్పండి. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళిన తర్వాత చేపలు పట్టారు. ఏం చేస్తున్నావు? ఇలాంటి కథలు చెప్తే పడుకుంటారా? నేను చెప్తాను చూడు కథలరా. చెప్పండి మాస్టర్. అనగనగా ఒక ఊర్లో హీరో ఉన్నాడు. ఆ హీరో వీళ్ళలాగే ఉంటాడు. సార్ ఎలా పడుకున్నాడు? లేపన మళ్ళీ ఆ హీరో చాలా అందంగా ఉంటాడు. ఇలాంటి కథలు ప్లాన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు వేటకెళ్ళాడు, చేపలు తెచ్చాడు. నాట్ ఫిష్ మార్కెట్. ఓకే సార్ ఏంటి? ఈడ అసలు చదవట్లేదు సార్. ఎప్పుడు చూడ చాక్లెట్ల పుస్తకాలు పట్టుకున్నాడు. తింటాడు, ఆడిష్టం. నీకేంటి? ఎవడు సార్ ఆడు? లాస్ట్ లో చెప్తా. కాదు సార్, రోజు అలర్ చేస్తున్నాడు సార్. చేస్తాడయ్యా. ఎవడనుకున్నావు? ఎవడు సార్? లాస్ట్ లో చెప్తా.
డాన్స్ చేద్దాం రండి. ఇటు చూడండి సార్, మేము ఏం ఆడంతేనే. చేస్తున్నాం ఎట్లా అంటాడు. ముందు ఆ పని చూడు. ఈ డాన్స్ సరిగ్గా చేయట్లేదు సార్. చెయ్యడ్రా ఆడు చెయ్యి ఎందుకు చేయలేడు? అలా అని ఎవడనుకున్నావు? ఎవరు సార్? లాస్ట్ లో చెప్తా. నీకు డాన్స్ చాలా ఈజీగా నేర్పుతారా? ఇగో రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్. నన్ను కొడతారు డాన్సర్ అంటే నన్ను కొడతారా? నన్ను కొడతారా? నన్ను కొడతారా? ఇప్పుడు ఉంటారు సుధీర్కి. మీకు దండం పెడతాను సార్. అలా కొడుతున్నాడండి పిల్లోడనే జాయిన్ చేసుకున్నారు మీరు. సార్ ఆడు కొట్టేస్తాడు, మళ్ళీ చూసుకో. సార్ అది కాదు సార్, ఇటు రండి సార్ ఒకసారి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? స్కిట్ లో ఘాటు కూడా వాడాలనిపించింది. ఎక్స్ట్రా జబర్దస్త్. నేను ఏదో జాబ్ అడిగాను, రాగానే క్యాప్ పెట్టావు, టీ షర్ట్ ఇచ్చావు, బ్లాక్ ప్యాంట్ ఇచ్చావు. జాబ్ ఏంటి ఇంతకి? ఏం జరుగుతుందిరా? మన కంపెనీ పేరు పిహెచ్డి. పిహెచ్డి ఎస్, అంటే పీపుల్స్ హెల్ప్. మరి డి ఏంటి? డిఎన్ లేదు, ఊరికే పెట్టా. పిహెచ్డి బాగుంటుందని. చెప్పుకోవడం బాగుందా? డి పెట్టేసావా? అంతే, చెప్పడం బాగుంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇవాళ జనాలందరూ వాళ్ళ ఫోన్లో బాగా బిజీ అయిపోయారు మాట. అవును. అండ్ వాళ్ళ ఫోన్లో బిజీగా ఉంటే మిగతా పనులు చేయడం మర్చిపోతున్నారు. సో మన జాబ్ ఏంటంటే అలా ఫోన్లో ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళ చేత అన్ని పనులు మనం చేయించాలన్నమాట. సో వాళ్ళు కంటిన్యూ ఫోన్ లో ఉంటే వాళ్ళ పనులను మనం చేసి మనం పెడతాం. చేసి ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎవరు, వాళ్ళ ఫోన్లో ఇలా కూర్చుంటారు, మన స్టీరింగ్ తిప్పుతా ఉండాలి. అంటే ఎలాగ అర్థం అవట్లేదురా నాకు. అయ్యో మన ఎంప్లాయ్ ఎవరు వస్తున్నాడు ఆల్రెడీ చూడు. ఏంట్రా రోడ్ దాటేస్తున్నాడా? రోడ్డు దాడిచాను కాదురా, ఆడి ఫోన్ వాడి వాడి పైన బట్ట వచ్చింది, కింద పొట్ట వచ్చింది. ఆడికి ఇంటికి ఎలా వెళ్ళాలో ఏంటనే జాగ్రత్త తీసుకెళ్తున్నాడు. వాడు కంటిన్యూ ఫోన్ లో ఉంటాడు, ఆ, వాడి ఇంటికి తాలూకా ఇడే చూసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ అది కాన్సెప్ట్. సూపర్, అదిరిపోయింది జాబ్. మన జాబ్ ఎక్కడ ఈరోజు? మనం ఒక ఇంటికి వెళ్తున్నాం, కపుల్ కి ప్రాబ్లం ఉందంట, వాళ్ళని డీల్ చేద్దాం మనం. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అరే ఎంట్రీ సాంగ్ డాన్స్ నువ్వేస్తున్నావేంటి? చెప్పా కదరా, వాళ్ళ ఫోన్ లో బిజీగా ఉంటారు, వాళ్ళ డాన్స్ మనం వెయ్యాలి. ఓకే ఓకే ఓకే, మనం అయితే చూడరు అసలు. అసలు మనతో సంబంధం లేదు, వాళ్ళ ప్రపంచంతో సంబంధం ఉండదు, వాళ్ళ ఫోన్ లోనే ఉంటారు. నిజంగా చాటింగ్ చేస్తున్నారు చూడాడు. ఇదేదో జబ్బులా ఉందిరా. ప్రపంచం అంతా ఇదే ఉంది, మనలాంటి వాళ్ళకి వాళ్ళు బాగుంటది. సుధీర్ బాగుంటుంది. సరే సరే సాంగ్ ఏంటి? ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని. ఏంట్రా నాతో ఒక డాన్స్ మళ్ళీ ఎవరు చేస్తావేంటి? సిచ్యువేషన్ యూజ్ చేసుకుంటున్నాడు. ఒరే మన జాబ్ ఏంట్రా? వాళ్ళు చేయవాలి రియాక్షన్ మనం ఇవ్వాలి, అంతే కదా. మన పని మంచి చేద్దాం. సరే 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 మళ్ళీ సాంగ్ అమ్మా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదిలేరా, సాంగ్ వేస్తే ఇలాగే ఉంటది, మిగతా పనులు కానిద్దాం. ఏమే టీ తీసారా? ఇదిగోండి టీ తీసుకోండి. ఏమండి టీ తీసుకోండి. అని చూడాలరా, నన్ను కాదు. అర్థమైంది. నువ్వు తాగుతున్నావేంట్రా? ఏంట్రా టీ ఎవరికి ఇది? ఆయనకి రా. ఏంటి టీ పట్టించ మనమే పట్టించాలా? మరి చెప్పా కదా, ఏదో ప్రాబ్లం రా అని మనమే పట్టించాలి. వాళ్ళ చేతులు ఖాళీ ఉండవు వాళ్ళకి. ఓకే, సౌండ్ నువ్వు ఇస్తున్నావేంట్రా? అంటే సౌండ్ కూడా మనం ఇవ్వాలేమని చెప్పి. అంత చేయక్కర్లా, వాళ్ళ సౌండ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఏమే యా చెప్పండి. నీ శారీస్ భలే ఉంది ఇవాళ. థ్యాంక్స్. మీరు అలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. ఇదిగో ఒరే నువ్వు ఎవరి క్యారెక్టర్ చేస్తున్నారా నువ్వు? జాబేరా, కానీ సారీ. ఓటీ ఓవర్ టైం. టిఫిన్ చేసావా? చేశానండి. తీసురా మరి. టిఫిన్ అదిగోండి. టిఫిన్ నువ్వే పెట్టాలరా. ఇదే జాబ్ ఉంది. అరే ఏంట్రా? ఏమే చెప్పండి. టిఫిన్ అదిరిపోయింది. థ్యాంక్స్ అండి.
నువ్వు కరెక్ట్ జెన్యున్ మాట్లాడరా ఈ రియాక్షన్ ఇవ్వాలి కదా ప్రతిదీ ఏం ఇవ్వాలి? తన రియాక్షన్ ఇవ్వాలి కదా Exactly. మరి ఈడు ముద్దు పెట్టు నేను పెట్టారు కదా ముద్దు నాకు అర్థమైపోయింది కంటే నేను పెట్టిస్తా, పర్లేదేమవుతావు ఇలాంటి బెనిఫిట్స్ కొన్ని కొన్ని నాకే ఉంటాయి ఎండికి. ఏమే నేను బాత్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఏమండి నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. రండి అరే సుధీర్ పడుకోవడానికి ఈడాళ్ళం ఎందుకు సార్? ఇప్పుడు పడుకోవడానికి మావాడు జాబ్ అప్లై మావాడు ఏంటి అసలు? పోనీవే పడుకుంటాడు కదా. అది కాదురా వాళ్ళు పడుకున్నాడు వాళ్ళు పడుకుంటారు కదా దానికి మనం ఎందుకు ఇంకా వాళ్ళు పడుకున్న బ్లాంకెట్ కప్పాలి కదా. ఇదేం జాబ్ రా అన్ని పనులు మనతో చేయించుకుంటున్నారు. మనమే చేయాలి, ఇంకేం చేద్దాం మరి. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. కొత్త బట్టలు కొనాలి గుర్తుందా? ఎన్ని పండుగలు కొనాలని కొత్త బట్టలు? ఏంటి నోరులేస్తుంది? నోరు లేకపోతే ఏంటి అవుతుంది? నాటకాలు చేస్తున్నావా? ఏంటండి బాబు పాచిపోతు నీకు ఏంటి సత్యపండి గారు బాగున్నారా? బాగున్నానండి. ఏంటి చంద్రాన టీమ్ లో తీసారంటగా నీకు? లేదా టీం లీడర్ చేస్తే డైరెక్ట్ గా అర్థం ఉందా మీ ఇంట్లో? చూసుకో మరి. ఏమే వస్తున్నానండి. 1 సెకండ్. వచ్చావా? ఏంటండి? బాబు లోపల ఏడుస్తున్నాడు, ఆడించి తీసుకొచ్చి. ఓ నాన్న బంగారు కొండ ఏడవకమ్మా చిన్ని తండ్రి, వద్దు ఏడు పాపరా, ఆపుతావా లేదా? సుధీర్కి పట్టిస్తా లేకపోతే. ఏమదినా బాగున్నావా? బాగున్నాను వదినా. చీర చాలా బాగుంది, అంచుకి ఇంకా వేరే కలర్ ఉంటే బాగుండేది. గద్వాలా? కాదు కోటి. ఏ సత్యపండి గారు క్రికెట్ ఆడదామా? రెడీ అండి. ఏవదినా మనం ఆడదామా? మనం ఆడితే బాగోదులేవే. ఉండండి మీరు చీర్స్ దాకా. చీరగలిసి రెడీయా? రెడీ. వెయ్యాలా మరి మళ్ళీ ఫస్ట్ చేద్దాం సార్. బ్యాటింగ్ ఆడమని చెప్పరా వాళ్ళ కష్టం, నేను అన్నా వద్దురా ప్లీజ్. క్రికెట్ వద్దు, ఇంకేమన్నా ఆడుకుందాం. ఏమే నేను మందు తెచ్చాను కదా, గ్లాస్ పట్టరా. టీ పట్టరా. ఇదిగో టీ. ఏంటి ఇది? ఆ టీ అని అసలు ఇదే? నీ ముఖానికి అదే ఎక్కువ. ఏంటి నోరు మూసేది? పగులుతుంది. ధైర్యమే నీకు? నీకెంత ధైర్యము? నువ్వు ఎలా కనబడి చెప్తావు, నాకు ఎదురుగా కనబడు. ఏంటండి ప్రతిరోజు మీ ఆవిడని కొడతారు? ఏంట్రా నువ్వెవడు మా భార్య భర్తల మధ్య వచ్చేటోడు రావడానికి? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటే నీ మొగుడిని ఇంటి మీదకి పంపించావా? ఏ విధంగా నీ మొగుడు నా మొగుడు మీదకి వస్తున్నాడు అక్కడ. అమ్మో ఎంత సంసారమ్మో బొంత మస్కేసిందంట. కరెంటు లేని తీగ ఎంతనన్నా మెరుస్తుంది. అయ్యకలేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కొమరం తన్మయ్య కావాలన్నాడంట నీ మొగుడు లాంటోడు. మీరేంటే కొట్లాడుకోమంటే సామెతలు చెప్తున్నారు. సామెతలు కాదవి సామెతలు. ఎవడ మధ్యలో ఎంటారండి? ఎవడాడు? ఏరా సన్ని ముందుకొస్తున్నాడు. ముందుకొచ్చాడు ఎదురా రే, నీకు దమ్ముంటే నాతో మాట్లాడరా. నీ పెన్నాన్ని మంచుడు కాదరా. రండి చెప్తా. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు. మీరు కుర్రాళ్ళు కాదు ఎర్రోళ్ళు. ఏంట్రా చాలా ఆనందంగా ఉన్నావు? నేను పక్కన పెట్టి నువ్వేంటి ఫుల్ డాన్స్ చేస్తున్నావు? ఈ రోజు మన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయిపోయి ఇంటర్ డాన్స్ చేస్తున్నావు? ప్రతి సంవత్సరం ఈసారి ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయ్యావా? యా. మరి దాని డాన్స్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు పాస్ అయ్యాం అనుకో ఆ. జాబ్ చేయాలి. అవును. మన చదివిన చదువులకి మనకు వచ్చే మార్కులు జాబ్లు ఎవరు ఎవరు? ఖాళీ కూర్చోవాలి. ఖాళీ కూర్చుంటే ఏమంటారు ఇంట్లో? ఖాళీ కూర్చొని జాబ్ చేయొచ్చు కదా అంటారు. ఊరు నుంచి చుట్టాలు వస్తారు, ఏం చేస్తున్నా అంటే ఖాళీగా తిడతారు. ఇలా ఖాళీగా ఉన్న వాళ్ళు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం అనుకో ఇలా రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇప్పుడు అడగొచ్చు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా అబ్బాయి ఇంకో చదువుకుంటాడు అని అంటారు. సిగ్గు లేదు. సిగ్గులేదని మద్దగా అన్నారు విన్నావా? నన్ను అనలేదురా. నవ్వాలి ఇక్కడ సిగ్గులేదుగా. అవును నువ్వేంటి మంచి ఎంజాయ్ చేస్తున్నావు? ఏమైంది? అరే నేను పాస్ అయిపోయారా, నాకు ఈ విషయం తెలియక. నా దగ్గరికి పాస్ అయ్యా? అవునరా. నేను నమ్మను. నా దగ్గర ఎవడో పాస్ అవ్వదు. ఇప్పుడు వచ్చి అరే హాల్ టికెట్ నెంబర్ చూడు. చెప్పు. 3 3 5 5 7 7 8 2 పాస్ అయ్యా.
ఏమైందిరా? ఇది హాల్ టికెట్ కాదురా, లాటరీ టికెట్ ఇది. లాటరీ టికెట్? ఆ. నాకు అదే భయం వేసింది, ఎక్కడ పాస్ అయిపోయినా అని చెప్పిన అదే కదా. లాటరీలో ఏమొచ్చింది ఎందుకు? అరే బావా, అరే అరే చెప్పరా రే. నీ రేంజ్ మారిపోయింది. ఇంకా రేపటి నుంచి ఇంకా నువ్వు ఇస్త్రీ బట్టలు వేసుకోవడమే. ఏంట్రా నీకు ఐరన్ బాక్స్ వచ్చింది, నీకు ఐరన్ బాక్స్ వచ్చింది. ఆటో ఏట్రీ. ఇంకా నలిగిపోయిన బట్టలు వేసుకోవచ్చు, రోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవడం. ఐరన్ బాక్స్ వచ్చింది, తీసుకో. పక్కింటి వాళ్ళు కూడా ఇస్త్రీ బట్టలు వేయచ్చు. జబర్దస్త్ వాళ్ళందరికి ఇస్త్రీ బట్టలే వస్తాయి. ఇక అయినా గవర్నమెంట్ ఈ పూర్ పీపుల్స్ కి ఏదో పథకాలు పెడతారు కదరా. ఓకే. మళ్ళీ పూర్ స్టూడెంట్స్ కూడా ఏమన్నా పథకాలు పెట్టి సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన ప్రతి సబ్జెక్ట్ కు 10,000, 100 మార్కులు 7 మార్కులు పాస్ మార్క్, వారం వారం మనం తాగడం 2 కేసులు బీర్లు, 2 సిగరెట్ ప్యాకెట్లు, అలాగే నెలకోసారి మనకి నెలకోసారి మనం చిన్నప్పుడు చూడరా ఏబీసీలు ఆర్డర్లు ఉంటే ఎంత అందంగా ఉండేవి, సింపుల్ గా చదివేసేవాళ్ళు. అవునరా. అదే ఏబీసీలు ఆర్డర్ మారగానే చదవడం కష్టం అయిపోతుంది. ఆర్డర్ మాట ఏంట్రా? చిన్నప్పుడు ఏబీసీలు పెద్దప్పుడు ఏబీసీలు ఒకేలా ఉంటాయి కదా. ఇప్పుడు ఆర్డర్ మారే కదా. ఎంబీఏ కష్టం చదవడం, ఐఏఎస్ చదవడం కష్టం, ఐపీఎస్ చదవడం కష్టం. చూసి ఆర్డర్ మారితే ఎంత కష్టంగా ఉన్నాయో. నేను ఊరు వెళ్తున్నాను, ఇంటికి ఓ 1000 రూపాయలు ఇవ్వరా. అరే ఈ 1000 లాస్ట్ టైం 500, మొత్తం 1500 వస్తాయి. మొత్తం 1000 రూపాయలు వస్తాయి. అరే అలా ఎలా ఇద్దరా? 1500 నేను ఇచ్చింది. క్లారిటీ చెప్పు. ఇదిగో ఇదంతా అప్పుడు ఇచ్చిన 500. ఇప్పుడు నీకు ఎంత ఇచ్చా? 1000. మొత్తం ఎంత అయింది? 1500 అయింది. అదే చెప్తున్నా. 500 తీసుకో. ఇప్పుడు ఎంత వస్తుంది? 1000 రూపాయలు. సరిపోయింది. రే ఈ 500 నేను ఇప్పుడు ఇచ్చి తీసుకునే కదరా. నీ క్లారిటీకి చెప్పినప్పుడు క్లారిటీకి విని అంతే. ఇంకా 1500 వస్తాయి. క్లారిటీ చెప్పు. ఫుల్ క్లారిటీ తెస్తారా? ఓకేరా. ఇదిగోరా ఇప్పుడు నేను నీకు ఇచ్చిన 1000 రూపాయలు. 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఇది పాతకి నీకు 500 ఇచ్చా కదా. ఆ 500 మొత్తం ఎంత అయింది? 1500 అయింది. 1500 రావాలి, అదే చెప్తున్నా. ఇప్పుడు 500 తీసుకో. ఆ, ఇంకెంత వస్తుంది? 1000 రూపాయలు. తర్వాత ఇస్తాను. ఓకే. నేను ఊరు వెళ్తున్నాను రా, ఇంటికి 1 వీక్ లో వచ్చి కలుస్తా. రే నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదరా. మాది డిఫరెంట్ ఫ్యామిలీ రా. మా నాన్నగారు అంతా ఆర్గానిక్ ఆర్గానిక్ అనుకోని. అరే మంచిది ఆర్గానిక్. పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం. పైగా చెట్లు అన్ని బాగుంటాయి. దా ఇదేరా మా ఇల్లు, మా ఊరు. అయినా ఇంట్లో ఇల్లు మొక్కలు ఉన్నాయి ఇంట్లో. చెప్పే కదా మా నాన్నగారు ఆర్గానిక్ ఫ్యామిలీ అంటే ఇంట్లో మొక్కలు పెంచుతుంటారు అన్ని, అంతా ప్యూర్ అంతా. సూపర్ రా. దా కూర్చో. ఇంటికి గెస్ట్లు వచ్చారు, కొంచెం వాటర్ పట్టరా. పల్లీలు ఏంట్రా? పల్లి కదమ్మా, వాటర్ వాటర్. పల్లీలు కాదు, వాటర్. అది వాటర్ ఏంటి ఆకుల్లో వేస్తున్నారు? చెప్పే కదా నాన్నగారు ప్యూర్ ఆర్గానిక్. మరి ఎంత ఆర్గానిక్? తాగు. టేస్టీగా ఉన్నారా? అరే ఒకసారి మీ ఆర్గానిక్ డాడీని చూడాలనుందరా. ఇన్ని ఆర్గానిక్ ఇచ్చిన మన డాడీని చూస్తావు కదా. ఆర్గానిక్ డాడీ. ఇప్పుడు వచ్చావు. ఇప్పుడే మా ఫ్రెండ్ సుధీర్ అని చాలా మంచివాడు, ఈ రోజే లాటరీలో ఇస్త్రీ పెట్టి వచ్చింది. బాగున్నావా? బాగున్నాను. ఇదేంటి మెల్ల ఆకలి ఏంటి? ఇదిగో 2 నెలల క్రితం జోబులో ఒక విత్తనం వేసా అంతే. ఇదిగో పాకేసింది మొత్తం. ఇది ప్యూర్ ఆక్సిజన్. లోపల మట్టి వేసి విత్తనం వేస్తే చెట్టులా వచ్చేసింది. ప్యూర్ ఆక్సిజన్ పీస్తారు నాన్నగారు. ఇప్పుడు మరొకళ్ళు ఈ ప్యాంట్ కాదు ఇంకో ప్యాంట్ వేసుకుంటే ప్యాంటుకు మొక్క ఉంటుంది నాన్నకి. మరి ఆ మొక్కకు వాటర్ ఎలాగా? నీళ్లు పోస్తా, జోబులో పోసుకుంటాడు. అచ్చా జోబులో నీళ్ళు పోసుకుంటారా? నేను అదే నీళ్ళే ఎలా పోస్తారా? ఇది చేతికి ఏంటిది మరి? వాచ్ ఆర్గానిక్ వాచ్. అవునమ్మా. టైం ఎలా తెలుస్తుంది అందులో? ఫోన్ లో చూడు. చూసుకొని అక్కడ చెప్తే చెప్పేస్తారు అంతే. మన ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆర్గానిక్. మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ ఆర్గానిక్. మీ ఆవిడ ఏరండి? ఆవిడ కూడా ఆర్గానికేనా? రీసెంట్ గానే చనిపోయింది. ఎంత ఆర్గానిక్ గా ఎంత హెల్తీగా ఉంటే మీ ఇంట్లో చనిపోవడం ఏంటండి? ఏం లేదండి, ఆర్గానిక్ సంభాషణలో అప్పుడప్పుడు చిన్న ఆర్గానిక్ గొడవ లేని మధ్యలో నేను ఆర్గానిక్ లెవెల్లో ఒక తిట్టిచ్చాను. దానికి ఆర్గానిక్ లెవెల్లో కన్నీరు కార్చింది. తర్వాత ఆర్గానిక్ పాయిజన్ తీసుకుని చచ్చిపోయింది. ఆర్గానిక్ పాయిజన్? పాయిజన్ కూడా ఆర్గానిక్ ఉంటాయమ్మా, తయారు చేయొచ్చు. కావాలా? వద్దులేండి. మా తాతగారిని పరిచయం చేస్తాను. మీ తాతగారు కూడా ఉన్నారా? పిలుపులు. తాతగారు నాన్నదా. మీ తాతగారా? అదేంటారు అంత ఎంగగా ఉన్నారు? ఆర్గానిక్ ఫుడ్ తింటాడు, ఆర్గానిక్ వాటర్ తాగాడు, ఆర్గానిక్ బట్టలు కూడా వేసుకుంటాడు. అందుకనే ఇంత ఏజ్ వచ్చినా ముడతలు వచ్చే కానీ చూసా వైట్ హెయిర్ రాలేదు.
చేస్తారు? మరి ఒక ఆకులు ఇరిగిపోతే ఏం చేస్తారు? ఆకలి చిరిగిపోతే చల్లగా ఉంటది. నేను ఆమ్లెట్ లాంటిది ఏమన్నా తీసుకుని కోడి తీసుకురా, ఆ రాళ్ళు కూడా తీస్తారు, 2 రాళ్ళు. పెట్టాలి. ఏం చేస్తున్నారా? ఆర్గానిక్ కదా, మళ్ళీ గుడ్డు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. డాడీకి ఏం తినమో డైరెక్ట్ కోడి దగ్గరికి వెళ్ళిపోతారు, ఆ గుడ్డు రాగానే తినేస్తారు. రాళ్ళతో ఏం చేస్తున్నారు? నిప్పు తెప్పిస్తున్నానమ్మా. నిప్ప ఏంటి? కోడికా? పెట్టాలి పెట్టాలి. ఇది పెట్టదు. ఏంటి అది పెట్టేదాకా ఆగాలి ఇప్పుడు నేను? ఇది లోపల పెట్టి ఇది పెట్టదు. ఈ లోపు నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను రా. సరే వెళ్ళు, స్నానం వెళ్ళరా. వాష్రూమ్ ఎదురా? ఇదేరా వాష్రూమ్. ఓ ఇదేరా. అరే రాంప్రసాద్, ఏంట్రా బాత్రూమ్ లో చెట్లు ఉన్నాయి మొత్తం? ఆర్గానిక్ బాత్రూమ్ రా. ఆర్గానిక్ బాత్రూమా? మరి పల్లెటూరులో మనం చెట్లలోకి తుప్పల్లోకి వెళ్తాం కదా, నాన్న కమ్మోటి డైరెక్ట్ చెట్లు పెట్టేశారు లోపల. నాకు వద్దులే గానీ, అరే వాళ్ళ మ్యాచ్ ఉందిరా, టీవీ పెట్టు. అక్కడ టీవీ చూసుకో. ఏంట్రా టీవీలు అన్ని ఆకులు ఉన్నాయి? అది ఆర్గానిక్ టీవీ రా. ఆర్గానిక్ టీవీయా? మరి టీవీ ఏం చూస్తారు మీరు? అదే కంటికి మంచిదని చెప్పి నాన్న అదే చూస్తారు రోజు. ఏంటి అలా బాగుంటదని చెప్పి ఆకులు చూస్తూ బ్రతుకుతారా మీరు? ముందు కూర్చో నాన్న, తిన్నాకేం పట్టరా. అది తీసుకురా. అరే మటన్ తింటావా? మటన్ తింటారా? వెళ్ళి తినే. ఆర్గానిక్ అంటే దాన్ని కోసి చంపి ఫ్రిడ్జ్ డీఫ్రిజ్ పెడితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, డైరెక్ట్ లైవ్ లో బతున్న మేకని తినేస్తాం మేము. ఫ్రెష్ గా తినచ్చు కదా. ఎలా తినేస్తారు అలాగా? మరి రాక్షసుల మేక లాస్ట్ టైం సండే నాన్న తిన్నారు ఇది. ఎంత బాగుందో ఫ్రెష్ గా. బాబాయ్ నాకు వద్దండి, నాకు వద్దు, నాన్ వెజ్ వద్దు, వెజ్ అని పట్టండి పోనీ. అంటే వెనకాల పెట్టు. ఇదేంటి? షూనన్నా. ఇది షూనా? ఆర్గానిక్ షూ. తినరా నాన్న, తిను. ఏంటి తినాలా? తిన్నా. కాదు సార్, ఇది ఎలా తింటారు? ఆకుకూరలు చాలా మంచిది, తినాలి, నమలాలి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుందా? దీంట్లో బెండకాయ ఉంటే దాని టేస్టే వేరు. వరకు అరే భోజనం అయిపోయింది, వాటర్ తీసుకురా. ఏరా ఏంట్రా మవాడు పడుతున్నా? ఆర్గానిక్ తెలీదా? ఇదిగో తాగు, వాటర్ తాగు, తాగురా. ఏరా ఏమైంది? ఆడు కొంచెం కాసేపు పడుకొని వెళ్ళమని రా. పడుకోదా, రాత్రి ఉండలు పడుకో. సార్ దీంట్లో ఏముందని సార్ పడుకోవడానికి? పడుకో. ఆర్గానిక్ మంచం అది. పడుకో, ఆర్గానిక్ మంచం ఇది. చుట్టూ ఆకులు, మధ్యలో నేల మీద పడుకుంటే ఆక్సిజన్ ఉంటుంది, కింద నడుముకు మంచిది, చాలా మంచిది. పడుకో. అరే ఏంట్రా ఇది? చెప్పా కదా రావద్దని. అరే నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను, వద్దులేరా బాబు. ఎక్కడికి వెళ్తావు? ఒకసారి మా ఆర్గానిక్ ఫ్యామిలీకి వస్తే ఒక్క రోజున విడిది తీసుకొని వెళ్ళాలి. చెప్పలేదు మన ఫ్యామిలీ గురించి? చెప్పాను, కొంచెం కొత్తగా అలవాటు అవ్వట్లేదు మనకి అంతే. మీ ఆర్గానిక్ ఫ్యామిలీకి వద్ద అన్నంరా బాబు. మీ తాత ఊపుదా ఉన్నాడు దాని నుంచి, ఇదేమో ఆకులు వేసుకున్నాడు మీ నాన్న. నా వల్ల కాదు, నేను వెళ్తాను. నేను వెళ్ళా సిటీలోనే హ్యాపీగా పబ్బులో గిబ్బులో బతికేస్తాను. నువ్వు ఇల్లు ఆడితో మాట్లాడతాను. ఏంట్రా ఆర్గానిక్ ఫ్యామిలీ గురించి? మీ ఆర్గానిక్ గురించి ఎప్పుడు తెలుసుకుంటారా జనం? ఏనాడైనా ఆర్గానిక్ కే షిఫ్ట్ అవ్వాలందరూ. ఆక్సిజన్ చూసుకో. అరే ఏంట్రా ఈ టార్చర్ ఎలా భరిస్తున్నారు నువ్వు? 20 years అనుభవించాను రా. 20 years అర్థమైందా? సరే నేను వెళ్తాను రా.